ఎంతో కొంత ఉంటుంది. రెండోది చట్టం ప్రకారము పునరావాసం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. ఆ కుటుంబంలో చనిపోతే ఇందిరామ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇవాళ ఏది ఇవ్వని పరిస్థితి కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం హై పవర్ కమిటీ ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి అధ్యక్ష చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీరదు దొర కాబట్టి తీరదు. నువ్వు ఆయన దొర అన్నావు కదా, దొర గడిని బద్దలు కొట్టావు కదా, నువ్వు మరి దొరగానో నువ్వు దొరవు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వెందుకు హై పవర్ కమిటీ చేయట్లేదు? ఇవన్నీ విషయాలు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించమని చెప్పి నేను వెంకటేశ్వరకు అశోకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టం అమలు కావట్లేదు. జిల్లాలో డివిఎంసీ మెంబర్ ఉంటుంది. నేను సిద్దిపేట జిల్లా డివిఎంసీ మెంబర్ను. 2016 నుంచి ఇప్పటికి అదే కమిటీ ఏర్పడుతుంది. కొత్త కమిటీలు లేవు. ఎవరు ఉంటారు? ఉంటే అధికార పార్టీ నాయకులు ఉంటారు. అధికార పార్టీ నాయకులు వచ్చి ఏం చేస్తారు? ఇంతకుముందు వెంకటేశ్వర అశోక్ అన్న చాయ్ బిస్కెట్ ఇచ్చి చూడు, ఆ చాయ్ బిస్కెట్ ఇచ్చి మంచిగా తిని కలెక్టర్కు ఎస్పీకి నమస్తే పెట్టి ఏదైనా పైరవి చేసుకొని పోతారు. ఒక సంఘం ఒక జాతి కోసం మాట్లాడే వాళ్ళకి వల్ల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో స్థానం లేదు. నేను కంపెనీ కావడానికి కొట్లాడి తెచ్చుకున్నాను. ఒక పెద్ద మేధావి పైరవి చేసిండు. ఇటువంటి ఒక పెద్ద మేధావి నల్లకోట వేసుకున్న మేధావి వాడికి ఇస్తావా సస్తావా అంటే ఒక మంత్రిని బెదిరిస్తే ఆయన ఇంకొక ఆయన ఈ పదవి నాకు ఎవడు కావాలి, మనోడే ఈ పదవి నాకు ఎవడు కావాలి, నేను రైతుల గురించి మాట్లాడతా, నేను రైతు నాయకుడు అని చెప్పి రాజీనామా చేస్తే భిక్షగా నాకు వచ్చింది. చెప్తున్నాను నేను. ఇవాళ ఆ మంత్రి నా మీద ప్రేమతో ఇవ్వలేదు అప్పటి మంత్రి. అట్లా అంటే ఒక ప్రజాసంఘ అశోకరనో వెంకటేశ్వరనో లేదు ఇంకో రామచంద్రనో సీననో ఇంకెవరో నాగేయాలంటే ఒక స్కాలరో ఆ కమిటీలో ఉంటే మాట్లాడితే మన సమస్యలు కలెక్టర్కి అర్థమవుతాయి. మన సమస్యలు ఎస్పీకి కమిషనర్కి అర్థమవుతాయి. ఒక్క కేసు మర్డర్ జరిగితే అత్యాచారం జరిగితే ఎస్పీ కలెక్టర్ అక్కడికి పోవాలి. ఒక్క ఊరికైనా పోయిరా? మేము తెప్పించాము. గౌతోజీ కూడా మనోహరాబాద్ జిల్లా, మనోహరాబాద్లో మండలం 3 మెదక్ జిల్లాలు ఉంటుంది. మేడ్చల్ పక్కకు ఒక మాదిగ కుటుంబాన్ని మొత్తం బైకౌట్ చేశారు. అలా మనోళ్ళు కూడా నేరస్తున్నారు. చదువుకున్న పిల్లలు చాలా మంచి చదువుకున్న విద్యలు అన్నాం. డప్పు కొట్టమన్నారు అంతే. డప్పు కొట్టమంటే సోషల్ బైకౌట్ చేశారు. అట్లా కలెక్టర్ని ఎస్పీని కోర్టుకు తెప్పించాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ మొత్తం అన్ని తిరుగుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. కానీ యంత్రాంగం నిద్రలో ఉంది కలెక్టర్ ఎస్పీ. ఈ అంశాలు ఇది కూడా చర్చించమని చెప్తున్నాను. రెండోది ఎస్సీ ఎస్టీ బడ్జెట్ మనం కొట్టాడి తెచ్చుకున్నాం. బడ్జెట్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇదే ఇందిరా పార్క్ వేదికగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం తీసుకొచ్చాం. దాన్ని 2015లో కేంద్రంలో సప్లాన్ రద్దయిన తర్వాత నాన్ ప్లాన్ రద్దయిన తర్వాత అది ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వచ్చిండ్రు. ఇంతకుముందు అశోక్ అని చెప్తున్నాడు, 1 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించింది పోయిన బడ్జెట్లో. చట్ట ప్రకారం క్లారిఫై చేసామని చెప్పిర్రు. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది నిన్నగా లెక్క తీస్తే 6,000 కోట్లు మాత్రమే. ఇవాళ 6 నెలలు 8వ నెల నడుస్తుంది. ఆర్థిక సంవత్సరం వచ్చి 8వ నెల నడుస్తుంది. ఇంకా 5-6 నెలలు అయితే 4-5 నెలలు అయితే ఈ సంవత్సరం అయిపోతుంది. 40,000 కోట్లలో 6,000 కోట్లు అంటే మన డబ్బులు ఎక్కడున్నట్టు? ఇగో ఈ పేపర్ మీద వేసాడు ఆయన, బట్టి విక్రమార్క గారు, మన మంత్రి, మన కులం మంత్రి. ఈ పేపర్ మీద వేశాడు. అంటే మన అభివృద్ధి గత పాలకులు, గత టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా కాగితాలకు పరిమితం చేస్తే మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాము, మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతుంటే ఇవాళ రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన బడ్జెట్ను ఈ ప్రభుత్వం ఇవాళ ఖర్చు పెట్టట్లేదు. 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అవి కూడా దేనికి? రైతు భరోసా. మన వాళ్ళు కొంత భూమి తీసుకుంటారు కదా, అది రైతు భరోసా. బియ్యం ఇస్తారు కదా, బియ్యానికి ఎక్కడ హాస్టల్ ఖర్చు పెట్టావా? 600 కోట్లు అడిగి వాళ్ళు ఇక్కడ గురుకుల విద్యా సంస్థల వాళ్ళు, ఎస్సీ గురుకుల విద్యార్థులు, ఎస్టీ గురుకుల పడితే 60 కోట్లు ఇచ్చారు. 600 అంటే మా మెదక్ జిల్లాలో ఆందోళనలో ఒక హాస్టల్ కూలిపోయింది. పేపర్లు వస్తే అడావిడిగా చేస్తే 600 కోట్లకు 60 కోట్లు ఇస్తే ఎందుకు మనకి వస్తాయి? 60 కోట్లు మనం ఏం చేస్తాం? మన వాళ్ళు చిల్లర మనం పెట్టేసి లెక్కలు చూసేసి కిటికీలు పెట్టాం, బాత్రూమ్ కట్టామని చెప్తారు. ఒక బిల్డింగ్ కడితే శాశ్వతంగా ఉంటుంది, 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది. కానీ 60 కోట్లతో ఏమీ కాదు. 600 కోట్లు విడుదల చేయమని చెప్పాలి. గురుకులాల్లో ఇవాళ మొత్తం నాణ్యత దెబ్బతింటుంది. టీచింగ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, చదువు సరిగా లేదు, తిండి సరిగా లేదు. రోడ్ల మీదకి వస్తున్న పిల్లలు, కస్తూర్బా అంటూ ఇక్కడ పాలమాకులకు విలేజ్ ఉంటుంది, రోడ్ల మీదకి వచ్చారు పిల్లలు. కాబట్టి దాని గురించి కూడా మాట్లాడమని చెప్పి నేను అన్నను గుర్తు చేస్తున్నాను. అంబేద్కర్ విద్యానిధి 500 కోట్లు మనం ఇచ్చారు. అడగంగా ఒక 100 సార్లు పోయి మేము లక్ష్మణ్ గారిని కలిసాం, బట్టి విక్రమ గారికి రూమ్లో వేసాం, ముఖ్యమంత్రిని స్వయంగా ఒక సమావేశంలో కలిసి ఇచ్చాము. చివరికి ఒక 1000 కోట్లు రిలీజ్ చేశారు. 1000 కోట్లు రిలీజ్ చేసి ఒక 500 కోట్లు 500 మంది విద్యార్థులకు అంబేద్కర్ విద్యానిధి చేశారు. థ్యాంక్స్ ప్రభుత్వానికి. అట్లే విధంగా మన పిల్లలు ప్రైవేట్ హాస్టల్లో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ BSc స్కీమ్ ఉంది. 3 సంవత్సరాలు ఇవాళ ఫీజుల గురించి ఫీజులు చెల్లిస్తలేదని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుంది కదా.
పాపాలు వాళ్ళు చెల్లించకపోవడం మూలంగా 800 కోట్ల ఫీజు రీయింబర్స్ పెరిగిపోయింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద దాదాపు 230 కోట్లు పెండింగ్ పడ్డాయి. 230 కోట్లలో 25% మాత్రమే ఇచ్చారు. 30 కోట్లు ఇచ్చారు, 27 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు ఇచ్చి అది ఇంకా పూర్తిగా అక్కడ మన పిల్లలకు అగౌరవపరుస్తున్నారు, తల్లిదండ్రులు అగౌరవపరుస్తున్నారు. మీరు ఎస్సీల మీరు డబ్బులు మీ ఫీజు మీరు కట్టుకోండి, మీ షూలు మీరు తెచ్చుకోండి, మీ బుక్లు మీరు తెచ్చుకోండి అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకొని డిఈఓలతోటి ఎస్సీ టీడీలతోటి మాట్లాడి చివరికి అందరినీ జైలు చెప్పేసి నిజామాబాద్ లాంటి జిల్లాలో రోడ్ల మీదకి ఆరుమూరులో ధర్నా జరిగింది, సంగారెడ్డిలో ధర్నా జరిగింది, చాలా చోట్ల పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే చివరికి ప్రభుత్వం కొంత బెస్ట్ అవైలబుల్ స్కూల్కి ఇచ్చారు. ఇక హైదరాబాద్ స్కూల్ అయితే హైదరాబాద్ స్కూల్ మొత్తం నాశనం అయిపోయింది. మనకు ఒకే సీట్ ఇచ్చారు ఒక్కొక్క జిల్లాకు. అంతకుముందు 5-6 సీట్లు వస్తుంది ఒక్కొక్క జిల్లాకు. ఉమ్మడి జిల్లా ఉంటే 10 జిల్లాలు వస్తుండే. ఒక్కొక్క సీట్ ఇచ్చి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీరు చదవడానికి వీలే అని చెప్పింది. కేవలం చదివితే బట్టి విక్రమార్క చదవాలి, చదివితే బిగితే దామోదర రాజనరసింహ వారసు చదవాలి, కానీ మీరు చదవద్దని చెప్పి ఇవాళ ఆ డిమాండ్ కూడా దీంట్లో ముందుకు రావాలని చెప్తూ ఉన్నాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పంచాయతీ ఎలక్షన్లు ఇవాళ అసలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్పారు? బీసీలకు అయితేనేమో మేము కులగణన చేసినాం కాబట్టి, డెడికేషన్ కమిటీ చేసినాం కాబట్టి మేము ఆ జనాభా ప్రకారం మేము బీసీలకేమో రిజర్వేషన్ ఇస్తాము, కానీ ఎస్సీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇచ్చారు? ఎస్సీలకు 2011లో ఇచ్చారు. అంటే బీసీలకు మాత్రమే చెల్లుతుంది, ఇక్కడ మాత్రం చెల్లదు. అయినా మొత్తం బీసీలకు న్యాయం జరిగినట్టు కూడా న్యాయం జరగలేదు. గతంలో 29 17 ఇచ్చారు. కానీ లెక్క హైకోర్టుకి ఇచ్చింది. డెడికేషన్ కమిటీ రిపోర్టు సంతకం పెట్టుకుని హైకోర్టుకి ఇచ్చారు. మేము ఆ ప్రకారం ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ మనకు దిక్కులేదు. ఇవాళ 2011 లెక్కలు 2026లో ఎప్పుడో జనాభా లెక్కలు జరుగుతాయి. ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉంది. 2026 అయిపోతే అప్పుడు మనకు రిజర్వేషన్ పెరిగే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ మొత్తం పంచాయతీరాజ్ సిస్టంలో మన ఎస్సీలు లేకుండా చేశారు. కేవలం 16% అన్న 15% మాత్రమే. 20% లెక్కుంటే మనం 15% అంటే 5 ఒక్కొక్క జిల్లాకు 5 ఎంపీపీలు కోల్పోయాం, 5 జడ్పీటీసీలు కోల్పోయాం. ఇక మండలానికి 3-4 సర్పంచ్లు కోల్పోయే పరిస్థితికి వచ్చినాం. ఇట్లా ఓవరాల్గా చూస్తే మొత్తం ఇవాళ మనకు అన్యాయం జరిగింది పంచాయతీ ఎలక్షన్లో. ఇవన్నీ విషయాలు మాట్లాడడం. రెండోది భూ పంపిణీ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం భూ కొనుగోలు పథకం కింద భూమి చేశారు. వాడు మొత్తం బ్యాన్ చేసి కొనుగోలు పథకం తీసుకొచ్చి ప్రభుత్వ భూమిని పంపిణీ స్కీమ్ని ఆపేశాడు. పివి నరసింహరావు, ఇందిరాగాంధీ అయితే మనకు భూ సంస్కరణ కింద ఇచ్చారు భూములు. అటువంటి భూముల్ని పంపిణీ భూమి లేదంటారు. కానీ భూమి లేదంటే కోకా పెట్టేటాను ఎంత అనుకుంటున్నావు? నువ్వు భూమి లేకపోతే ఫ్యూచర్ సిటీలో లక్షలాది ఎకరాలతోటి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నావు. భూమి లేకపోతే మొత్తం ప్రతి రాజకీయ నాయకుడికి ఎన్ని వేల ఎకరాల 100 ఎకరాల ఫామ్ హౌజులు ఉన్నాయి. రా మా మెదక్ జిల్లా సిద్దిపేట చూస్తాం. ఇడికెళ్ళి ఎక్కడికెళ్ళి హైదరాబాద్ శంషాబాద్ శామిరిపేట దాటితే రైట్ లెఫ్ట్ మొత్తం రైట్ లెఫ్ట్ అంతా అగ్రకుల దొరలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఫామ్ హౌజులు ఉన్నాయి. ఒక్కొక్కటి 1 ఎకరం 30 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు. ఆ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు చూస్తే నాకే కోపం అనిపించింది. తుపాయి కొట్టే చంపేయాలనిపించింది. ఆ టైంలో అంత ప్రెస్టేషన్ గురైన పరిస్థితి వచ్చింది. లక్షల ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మనకు భూమి లేదంట. కోనేరు రంగారావు కమిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సలైట్తో చర్చ చేసినప్పుడు కోనేరు రంగారావు కమిటీ ఒక కమిటీ వేస్తే ఇక్కడ భూ పంపిణీ చేయడానికి భూమి ఉందని చెప్పింది. మరి ఎట్టిపోయింది? అది ప్రభుత్వం వేసిన కమిటీ. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా కమిటీ వేసిందా? భూమి లేదని చెప్పడానికి కేసీఆర్ ఏమైనా కమిటీ వేసాడా? కేసీఆర్ కమిటీ లేదు. మొత్తం భూ ధరణి పేరుతోటి, భూపక్షాల పేరుతోటి మనకు తాతల కాలం నుంచి నేను అశోకన్ దగ్గర కొనుక్కుంటే, నేను సాదాబాయి మీద కొనుక్కుంటే నా పేరు మీద పట్టా మారకపోతే మళ్ళీ తిరిగి అశోకన్నకు సిరిసిల్ల, వేములవాడ లాంటి దొరల భూములన్నీ తిరిగి దొరలకు వెళ్ళిపోయినాయి. చాలా ఊర్లలో పంచాయతీ పెట్టుకురు, సంపుకురు, కొట్టుకున్నారు. భూపక్షాలు మనకు ఉపయోగపడలేదు, భూ ధరణి ఉపయోగపడలేదు. ఇవాళ భూభారతి కూడా మనకు భూమి రాని పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ మొత్తం దళితుల సంక్షేమము, అభివృద్ధి, రక్షణ కోసం చాలా సీరియస్గా మనం ఉద్యమం చేయాలి. నేను ఇద్దరి పెద్దలకు, అటు మా వెంకన్నకు, అశోక్ అన్నకు, మీ ఇద్దరికి చేతులు జోడించి నేను జైబీం చెప్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకున్నారు. మీ వెంట మేము ఉంటాం, మీతో కలిసి నడుస్తాం. మా దగ్గర ఉన్న సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాం, కలిసి నడుస్తాం. మనం అన్న చెప్పి ఒక మాట చెప్పాడు, రాజకీయ పార్టీలతో అంటగాకుండా ఉండడానికి ఒక ఇండిపెండెంట్ సంఘం అని చెప్పాడు. ఐ సో హ్యాపీ. రాజకీయ పార్టీలలో మనోళ్ళు ఉంటే ఉండని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇండిపెండెంట్గా వెళ్తే బలం ఉంటుంది. ఒక అధికారి వింటాడు, ఒక ఎమ్మెల్యే వింటాడు, ఒక ముఖ్యమంత్రి వింటాడు. ఒక మొత్తం జేఏసీ, ఎస్సీ డిక్లరేషన్, జేఏసీ ద్వారా మేము ఇవాళ పోతున్నామంటే ముఖ్యమంత్రి మనతో చర్చలకు వస్తాడు. లేదు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి మనతో చర్చలకు వస్తాడు. పోలీసు డీజీపీ మనతో చర్చలకు వస్తాడు. ఆ బలాన్ని వల్ల సాధించాలి. దీంతో ఇంకెక్కువ ఈ సంఘాన్ని బలోపేతం కావాలి. ఉన్న పాత నాయకులు పాత సీసాలు కొత్త సారా పోయేది నాకు తెలిసి. కొత్త పెద్ద నాయకులు మన సంఘాలలో
ఓ చాలా ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రితో మాట్లాడి పదవులు తీసుకుంటారు తప్ప ముఖ్యమంత్రితో మాట్లాడి మన జాతి అభివృద్ధి కోసం మాట్లాడరు, మన జాతికి నిధులు ఇవ్వమని చెప్పి అడగరు, నా జాతికి హాస్టల్ సీట్లు ఇవ్వమని చెప్పి అడగరు. ఇవన్నిటి కోసం ఒక పెద్ద ఉద్యమంగా ఇది రావాలి. వచ్చే ఎన్నికల నాటికి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ప్రభుత్వాలను, పాలక పార్టీలను బోరులో పెట్టి కనీసం మన డిమాండ్లు పరిష్కారం చేసుకోవడం, మనకు వాడైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఇచ్చిండో ఆ డిక్లరేషన్ను అమలు చేసుకునే విధంగా మనం ఒక ఐక్య ఉద్యమానికి మనం పోవాలి. ఐక్య ఉద్యమం ద్వారా ఏదైతే సాధించుకుంటాం. మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం ఉంది, మన కళ్ళ ముందు అనేక విజయాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఎవరు దయతో ఇవ్వలేదు, కొట్లాడి నిరాదీక్షలు చేసి రోడ్డు మీద పడుకొని తన్నులు తిని మన ఐఏఎస్ ఆఫీసర్లు, మన ఐపీఎస్ ఆఫీసర్లు, అనేక పార్టీలు రోడ్డు మీద తన్నులు తిని అరెస్ట్ అయ్యారు. చరిత్రలో ఎక్కడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ కాలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మూవ్మెంట్ లో కాకి మాధవరావు గారు అరెస్ట్ అయ్యారు, గోపాలరావు గారు అరెస్ట్ అయ్యారు, ఒక ఆయన డీజీపీ, ఎక్స్ డీజీపీ ఆ సార్ పేరు నాకు తెలియదు, ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే చట్టం వచ్చింది, చట్టం ద్వారా ఒక పేపర్ మీద లెక్క వచ్చింది, వాడు ఖర్చు పెడుతున్నాడు, ఇప్పుడు లెక్క అయిపోయినా కదా, ఆ లెక్క వచ్చింది. ఆ లెక్క తీసుకుపోయి కోర్టు పోతే మనం రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగించి మా బడ్జెట్ ఎందుకు ఖర్చు అని అడగచ్చు. ఇవన్నీ ఒక ఐక్య ఉద్యమం చేయాలని చెప్పి చేస్తూ మంచి టీం ఉంది. నాకు తెలిసి అన్ని జిల్లాల్లో నుంచి వచ్చి ఇవాళ తెలంగాణలో దాదాపు ఉమ్మడి జిల్లా నుంచి అంతా ప్రాతినిధ్యం వచ్చింది. కాబట్టి నేను మా సీనన్న మేము మెదక్ జిల్లాకు పోతాం, నువ్వు హైదరాబాద్ మేము హైదరాబాద్ ఉంటాం కాబట్టి ఉమ్మడి జిల్లాల ప్రతిగా ఇటువంటి చర్చలు జరపండి. మన కమ్యూనిటీలో చాలా మంది మేధావులు ఉన్నారు. మేము ఎస్సీ ఎస్టీ కమిషన్తో తిరిగినప్పుడు చాలా మంది, మేము నిజామాబాద్ పోయినప్పుడు కానీ, నల్గొండ పోయినప్పుడు కానీ 33 జిల్లాలు తిరిగాం. అసలు హైదరాబాద్లో మాట్లాడిన వాళ్ళు ఎవరు ఆడ బాగా ఉన్నారు. అక్కడ ఆపదలో మన మీద దాడి జరిగితే నిలబడుతున్నారు, కమ్యూనిటీకి పోలీసులతో గొడవ పడుతున్నారు, రెవెన్యూతో గొడవ పడుతున్నారు, ఎమ్మెల్యేతో గొడవ పడుతున్నారు. వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ ఉద్యమంలో బలోపేతం చేసి మొత్తం జిల్లా తిరుగుతూ మీరు ఎట్లా కార్యాచరణ వేసుకున్నారు కాబట్టి మీరు అన్ని జిల్లాల టూర్ వేస్తే, నేను దళిత బంధు వచ్చినప్పుడు కృష్ణమాది గారు, అద్దంకి దయాకర్ గారు, నేను ఈ ముగ్గురం కలిసి మొత్తం ఉమ్మడి 10 జిల్లాలు తిరిగితే కేసీఆర్ మెడల్ వచ్చాం. హుజరాబాద్కి అన్నాడు, వాసాల మరి అన్నాడు, హుజరాబాద్ పోయి వాసాల మరి పోయి ఎస్సీ నియోజకవర్గాలు వచ్చినాయి, ఎస్సీ నియోజకవర్గం పోయి అన్ని నియోజకవర్గంలో ఒక పైలట్ గ్రామం వచ్చింది. అది పోరాటం ద్వారా, దాని పేరు కూడా ఎస్సీ అభివృద్ధి కమిటీ, అభివృద్ధి సంక్షేమ కమిటీ. మేము ఆనాడు కమిటీ చేసాం, ఖైరతాబాద్లో పెద్ద మీటింగ్ జరిపి ఒక పెద్ద ఉద్యమం చేసి అది సాధించుకున్నాం. ఇవాళ ఈ ఇద్దరి నాయకులు, నేను ఇవన్నీ చదువుతా ఉంటే ఇంకా మేధావి, ఇంతకంటే మేధావి వివరాలు అవసరం లేదు నాకు తెలిసి. మా అశోక్ అన్న, మా బైరి వెంకటేష్ అన్న తర్వాత ఇంకా ఏ మేధావి వచ్చి మనకి చెప్పేదే చేసేది. ఏ పోరాట రంగంలోకి దిగాలి, కార్యాచరణ దిగాలి, కాగితాలు రాయాలి, కలెక్టర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్కు లెటర్లు ఇచ్చి ఒక క్షేత్రంలో ఇందిరా పార్క్ లాంటి చోట్ల చలో హైదరాబాద్, చలో కలెక్టరేట్ ఒక ఐక్య ఉద్యమం నిర్మించాలని చెప్పి కోరుతూ ఇంతసేపు టైం తీసుకున్నందుకు నన్ను క్షమించాలి. జస్టిస్ స్పర్శ రెడ్డి ప్రోగ్రామ్ ఎస్వీలో జరుగుతుంది, నేను కొద్దిసేపు కూర్చొని వెళ్తాను కాబట్టి నన్ను క్షమించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ జై హింద్. వస్తున్నాయి ఎస్సీల సంక్షేమ అభివృద్ధి రక్షణ నిధులను కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఎస్సీ చట్టాన్ని విడుదల చేయాలి, ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ వెంటనే ఖర్చు చేయాలి, ఎస్సీ డెవలప్